పిఠాపురం నియోజకవర్గాన్ని కేవలం రాజకీయంగానే కాకుండా విద్య, సామాజిక రంగాల్లో రాష్ట్రానికే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పిఠాపురం నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు వారి ఉన్నత చదువులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పిఠాపురంలో 580 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యతను పవన్ కళ్యాణ్ పూర్తిగా తన భుజాలపై వేసుకున్నారు. వారి ఇష్టానుసారం వారు కోరుకున్న కోర్సులను ప్రముఖ విద్యా సంస్థల్లో ఉచితంగా అభ్యసించేలా ఆయన ఏర్పాట్లు చేశారు. ఈ 31 మందిలో ఒక విద్యార్థి ఏకంగా 598 మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే అగ్రస్థానంలో నిలవడం విశేషం. కేవలం సీట్లిప్పించి చేతులు దులుపుకోకుండా పవన్ కళ్యాణ్ స్వయంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. వారికి ఏ కోర్సుపై ఆసక్తి ఉంది, భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏ కళాశాలలో చేరాలని ఉంది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారి అభిష్టం మేరకే ప్రముఖ విద్యా సంస్థల్లో ఉచిత అడ్మిషన్లు కల్పించారు. My name is E. Tulsi Lakshmi. I am studying 10th class in Municipal Girls High School, Pittapuram. I scored 589 out of 600 in SSC board. మండల్లో సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను 500 పైగా మా స్కూల్లో 23 మందికి వచ్చింది. అండ్ 580 మా స్కూల్లో 4గురికి వచ్చాయి. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. ఇలా ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది సార్. మా స్కూల్లో టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు సార్. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి సార్. ప్యానల్, బెంచెస్, బోర్డ్స్ చాలా బాగుంటాయి సార్. థ్యాంక్స్ టు అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. 600కి 589 వచ్చినాక చాలా సంతోషంగా ఉంది సార్. టౌన్ ఫస్ట్, మండలం సెకండ్ వచ్చింది సార్. మా అమ్మాయి ఫస్ట్ పాప బైపీసీ చేయాలనుకుంటుంది సార్. పవన్ కళ్యాణ్ సార్ మాకు సహాయం చేశారు సార్. ఇంటర్మీడియట్ చదివిస్తాను అన్నారు. కాల్ వచ్చింది, పడా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి. మా పాప ఏం చదవాలనుకుంటుంది, ఏ కాలేజీలో చదవాలనుకుంటుంది మీ పాప అని అడిగాను సార్. అయితే మా పాప అయితే బైపీసీ చేయాలనుకుంటుంది సార్ అని చెప్పాను సార్. అయితే పడా ఆఫీస్ నుంచి సార్ అన్నారు, పాప ఏ కాలేజీలో జాయిన్ అయినా పర్లేదమ్మా, ఫీజు పవన్ కళ్యాణ్ సార్ కడతారంట అని చెప్పారు సార్. దానికి మేము చాలా హ్యాపీ అయ్యాం సార్. నాతో పాటు ఇంకా 31 మెంబర్స్ కి చదివిస్తున్నాను సార్. సారు చాలా హ్యాపీగా ఉంది సార్. వాళ్ళకి ఇష్టమైన కోర్సెస్, వాళ్ళకి ఇష్టమైన కాలేజెస్ లో చదివిస్తున్నారు. అండ్ ఇంకా చాలా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను సార్ వాళ్ళందరూ కూడా. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మానవత్వాన్ని చాటుకుంటూ తల్లిదండ్రులు లేని పిల్లలకు తన నెలవారీ జీతం నుంచి నెలకు 5,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ సాయం పొందుతున్న 31 మందిలో ఓ 7గురు ఆ విద్యార్థులు కూడా ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధి అంటే కేవలం రోడ్లు, భవనాల అభివృద్ధి పనులు చేయడమే కాకుండా రాబోయే ఒక తరాన్ని, వారి భవిష్యత్తును నిర్మించే బాధ్యత కూడా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. నమస్తే అండి, నా పేరు గీతిక. నేను మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. నాకు 10th లో 586 మార్క్స్ వచ్చాయి. మా ఫాదర్ నన్ను చాలా కష్టపడి, కిరాణా షాప్ అండి మాది, చాలా కష్టపడి చదువుతున్నారు. ఇలాంటి మధ్య తరగతిలో చదువుకునే విద్యార్థులకు ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇలా చదివించడం చాలా మంచిది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంకా ఎన్నో మాకు చదువుని ఫ్రీగా చదివిస్తానన్నారు. మాకు చదువుకయ్యే ఖర్చు అంతా ఆయన పెట్టుకుంటానన్నారు. మాకు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇలా చెప్పగానే మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా స్కూల్లో 4గురికి 580 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఒకరికి 580, 583, 586, 589. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు మరి కొందరిని ఇలా మధ్య తరగతి విద్యార్థులని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు లలిత అండి. మాది మధ్య తరగతి కుటుంబం అండి. పవన్ కళ్యాణ్ గారు మా పాప మార్కులు చూసి పాపకి ఇంకా ఫ్రీ సీట్ ఇస్తా అని చెప్పారండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మాది గవర్నమెంట్ స్కూల్లో వేసామండి పాపని. ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాం, కానీ చాలా బాగా చదువుకుంటుంది. ఇంకా బాగా చదువుకోవాలని చూస్తుంది, కానీ మాకు మధ్య తరగతి కొంచెం ఇబ్బంది పడ్డారండి. కానీ పవన్ కళ్యాణ్ గారి పుణ్యమని మాకు కొంచెం ఆయన చదివిస్తాంట్లో మాకు చాలా సంతోషం వేసిందండి. గవర్నమెంట్ కాలేజ్లో చదువుతావా, ప్రైవేట్ కాలేజ్లో చదువుతావా అని అడిగి ఏ కాలేజ్లో కావాలంటే నేను ఆ కాలేజ్లో చదివిస్తానన్నారు. నేను ఆదిత్యలో ఎంపీసీ తీసుకుందాం అనుకున్నాను. ఫ్యూచర్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. నా పేరు సురేష్ అండి, మాది కిరాణా షాపు. మన పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాకి పిల్లలందరికీ భరోసా ఇచ్చారండి. 31 మందికి చాలా సంతోషంగా ఉంది.
నెక్స్ట్ ఆయన సొంత డబ్బులతో 31 మంది పిల్లలకి చదివించాలంటే మామూలు విషయం కాదండి. అది మా పిల్లలు చేసుకున్న అదృష్టం. పాప ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవాలంటే దగ్గర 3 లక్షల రూపాయలు అవుతుందండి. దానివల్ల మాకు చాలా బెనిఫిట్ అండి. మా పవన్ కళ్యాణ్ గారికి మాకు థ్యాంక్స్ అండి.